ఫ్రెండ్స్, మన చిన్ని బాల్కనీ గార్డెన్ లో 9 ఇంచెస్ స్పాట్ లో మరొక కొత్త ఫ్రూట్ హార్వెస్ట్ చేసాము. ఇదేంటంటే దానిమ్మకాయ. ఈ మొక్క వచ్చేసి దానిమ్మ మొక్క అన్నమాట. ఇది కూడా సీడ్ తోటే గ్రో చేసాము. ఇది కేవలం 9 ఇంచెస్ పాటే అన్నమాట. 9/6 చాలా చిన్న పాటే. ఈ దానిమ్మకాయ చూడండి, ఇంత మంచి బ్యూటిఫుల్ కలర్ వచ్చిందనమాట. ఇది దాదాపు 1 year 3 months అనుకుంటా ప్లాంట్. 7-8 months కే ఫ్లవరింగ్ వచ్చేసింది. చాలా సార్లు ఫ్లవరింగ్ వచ్చింది. సో ఫ్లవరింగ్ మాత్రం బాగా వచ్చింది, కాయ మాత్రం ఇది ఒక్కటే బాగా నిలబడింది. వినాయక చవితికి హార్వెస్ట్ చేసి వినాయకుడికి పెట్టామన్నమాట. ఫస్ట్ ఫ్రూట్ కదా, వినాయకుడికి పెట్టాము. సో ఈరోజు కట్ చేస్తున్నాము. బాగా పండులాగా బాగా పండిపోయింది మంచిగా. ఫ్రూట్ కూడా ఏ పెస్ట్ అటాక్ అవ్వలేదన్నమాట. రెగ్యులర్గా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూనే ఉన్నాము. కట్ చేస్తే చాలా బ్యూటిఫుల్ కలర్ సీడ్స్ ఫామ్ అయ్యాయి. అండ్ సీడ్స్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. అంతేకాక ఇది బేదానా అనమాట. బేదానా వెరైటీ అంటే సీడ్ తక్కువ ఉంటుంది అనమాట. దానిమ్మ గింజలో లోపల గింజ ఉంటుంది కదా, అది గట్టిగా ఉండకుండా సాఫ్ట్ గింజ ఉంటుంది అనమాట. ఇది సీడ్ కూడా మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. పల్ప్ ఎక్కువగా ఉంది, సీడ్ కొంచెం ఉంది. తింటుంటే కూడా సీడ్ సాఫ్ట్గా ఉందన్నమాట. అండ్ సీడ్స్ అన్నీ కూడా గింజలన్నీ కూడా బాగా ఫామ్ అయ్యాయి, హెల్దీగా ఫామ్ అయ్యాయి. అస్సలు ఎక్కడ కూడా పెస్ట్ అటాక్ అవ్వలేదన్నమాట. మేము రైట్ టైంకి కట్ చేసినట్టున్నాము. దీనికి కూడా చాలాసార్లు మంచిగా ఫర్టిలైజర్ వేసాము, ఆర్గానిక్ ఫర్టిలైజర్ వేసాము, అలాగే ఎప్సమ్ సాల్ట్ అలాంటివి వేసాము. చాలా మట్టుకు ఆర్గానిక్ ఫర్టిలైజర్ వేసాము. అలాగే లీఫ్ కర్ల్ వచ్చింది ఆ మధ్య, అయితే ఆ లీఫ్ కర్ల్ కూడా ట్రీట్ చేసాము. అయితే ఈ బాల్కనీ గార్డెన్ లో పళ్ళ మొక్కలు పెంచాలంటే కొంచెం శ్రమతో కూడిన పని అన్నమాట. అవి ఎప్పుడైతే బాగా పెరుగుతూ ఉంటాయో అప్పుడు వాటికి మంచి ఫర్టిలైజర్ ఇంకా సాయిల్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. మా బాల్కనీ గార్డెన్ లో పళ్ళ మొక్కలన్నీ కూడా సీడ్ తో గ్రో చేసామన్నమాట. ఏవి కూడా నర్సరీ నుంచి గ్రాఫ్టెడ్ వెరైటీస్ ఏమీ తీసుకురాలేదు. ప్రతి ఒక్కటి కూడా సీడ్ తో, మామూలుగా మనం సీడ్స్ తినేసిన తర్వాత వేసేస్తాం కదా, అలా గ్రో అయినవే ఈ హార్వెస్ట్ తీసుకున్నాము. అన్ని కూడా ఎక్కువ డిలే అవ్వకుండా జస్ట్ 2 years లోపుగానే హార్వెస్ట్ తీసుకున్నాము. అన్ని పళ్ళ మొక్కలు కూడా అలాగే అయింది అనమాట. అంటే పెద్ద పెద్ద పళ్ళ మొక్కలు, పర్మనెంట్ పళ్ళ మొక్కలు, ఆపిల్ బేర్ లాంటివి, నిమ్మకాయ అలాంటి అన్ని కూడా 2 years లోపుగానే హార్వెస్ట్ తీసుకున్నాము. మంచి హార్వెస్ట్ తీసుకున్నాం అనమాట. అన్ని గుత్తులు కాయలు తీసుకున్నాం అనమాట. అలాగే నార్మల్ గా సీజనల్ ఫ్రూట్స్ కూడా మంచి హార్వెస్ట్ తీసుకున్నాం అనమాట. మన ఇప్పుడు బాల్కనీ గార్డెన్ లో అయితే పెద్ద నిమ్మ చెట్లు, బాగా నిమ్మకాయలు హార్వెస్ట్ చేసాము, అలాగే ఆపిల్ బేర్ హార్వెస్ట్ చేసాము, అలాగే మస్క్ మెలను, వాటర్ మెలను హార్వెస్ట్ చేసాము, ఇంకా గోల్డెన్ బెర్రీస్, ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మనం హార్వెస్ట్ చేసాము. దాంతోపాటు ఇది కూడా యాడ్ అయింది అనమాట, పోమోగ్రానైట్, దానిమ్మ పండు. చాలాగా హ్యాపీగా ఉందన్నమాట. సో పళ్ళ మొక్కలకి మేము ఎప్పుడైనా కూడా కొంచెం సాయిల్ చేంజ్ చేసేటప్పుడు మంచి ఫర్టిలైజేషన్ వేస్తూ ఉంటాం అనమాట. అలాగే డైలీ ఫర్టిలైజర్ కూడా వేస్తూ ఉంటాము, అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్, ఇంకా డ్రిప్ ఇరిగేషన్ మెథడ్లో కూడా చేస్తూ ఉంటాం అనమాట.
ఈ మొక్క వచ్చేసి దానిమ్మ మొక్క అన్నమాట. ఇది కూడా సీడ్ తోటే గ్రో చేసాము. 3-4 టైమ్స్ ఫ్లవరింగ్ కూడా వచ్చింది. పైన ఉంటుంది కాబట్టి బాల్కనీలో, అంటే గోడ పైన ఉంటుంది కాబట్టి అది తీయాలన్నా కొంచెం ప్రాబ్లమే. ఫర్టిలైజేషన్ కి తీయాలి, సాయిల్ చేంజ్ చేయాలి అంటే కొంచెం ప్రాబ్లం అన్నమాట. ఒక్కసారి తీసి దానికి ఇలా ఫర్టిలైజేషన్ ఒకసారి చేస్తే మాత్రం 2-3 టైమ్స్ మంచి హార్వెస్ట్ ఇస్తుంది అనమాట. ఇలాగే యాపిల్ బేర్ కి కూడా చేసాము. ఇది కేవలం 9 ఇంచెస్ పాటే అనమాట. 9/6 చాలా చిన్న పాటే. ఇప్పుడు ఈ మొక్కకి సాయిల్ చేంజ్ చేయాలంటే, ఈ పాట్లో సాయిల్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఈ సాయిల్ ఉన్న సాయిల్ అంతా తీసేసేయాలన్నమాట. సాయిల్ తీయడం వల్ల కూడా మంచి ఏరేషన్ అవుతుంది. అందుకే ప్లాంట్ బాగా గ్రోత్ బాగా పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ సాయిల్ అంతా తీసేస్తున్నాము. సాయిల్లో చూడండి మంచి అర్త్వామ్స్ కూడా ఉన్నాయి. అర్త్వామ్స్ ఉండడం మంచి నిదర్శనం అనమాట ప్లాంట్కి. సో ఇప్పుడు సాయిల్ అంతా ఇలా తీసేస్తున్నాము. రూట్ ఫార్మేషన్ చూడండి ఎంత బాగా జరిగిందో. పైన వరకు రూట్స్ అన్ని బాగా ఫామ్ అయిపోయాయి. సాయిల్ తీయడం కూడా కష్టంగా ఉందన్నమాట. ఈ సాయిల్ అంతా సగం వరకు తీసేసేయాలి, పైన అంతా తీసేసేయాలి. తీసేసిన తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేది ఏంటంటే గార్లిక్ ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే, ఈ నత్తలు, స్లగ్స్, స్నేల్స్ ఉన్నాయి కదా, అవి లోపల గుడ్లు పెట్టుకొని ఉంటాయి అనమాట అప్పుడప్పుడు. అందుకే ఈ వెల్లుల్లి వేస్తున్నాను. డ్రై వెల్లుల్లి వేస్తున్నాను. పచ్చిది కూడా వేయొచ్చు, ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. డ్రై వెల్లుల్లి వేసినా కూడా నీళ్లు వేసేసరికి అది రిలీజ్ చేస్తుంది అనమాట. దాని పవర్ఫుల్ స్ట్రాంగ్ ఫ్లేవర్ రిలీజ్ చేస్తుంది. దానివల్ల స్నేల్స్ అవన్నీ ఉండవు అనమాట. తర్వాత వేపాకు వేస్తున్నాను. వేపాకు వేయటం వల్ల చీములు అవన్నీ రావు, ఇంకా వేరే పెస్ట్స్ ఏవైనా ఉంటే కూడా రావన్నమాట. అలాగే షుగర్ కేన్ ఉంటుంది కదా, దాని పొట్టు కూడా వేస్తున్నాను. చెరుకు పొట్టు కూడా వేస్తున్నాను. చెరుకు పొట్టు మంచి మల్చింగ్ అవుతుంది అనమాట. అలాగే ఏరేషన్ బాగా అవుతుంది. అలాగే ఇప్పుడు వాల్నట్ షెల్స్ కూడా వేస్తున్నాను. దీంతో మంచి కార్బన్ ఫార్మేషన్ బాగా అవుతుంది అనమాట. తర్వాత ఇప్పుడు వచ్చేసి పచ్చి అరటి తొక్కలు వేస్తున్నాను అనమాట. పచ్చి అరటి తొక్కలు తర్వాత అది కాంపోస్ట్ అవుతున్న కొద్దీ మంచి పూలు, మంచి కాయలు బాగా వస్తాయి అనమాట. చిన్న మొక్కకైనా కూడా చాలా హార్వెస్ట్ వస్తుంది. అలాగే ఏవైనా వెజిటబుల్ పీల్స్ కూడా పచ్చివి వేయొచ్చు, ఎక్కువగా వేయొద్దు, కొంచెం వేయాలన్నమాట. ఇప్పుడు నేను వేసేది ఓన్లీ 2 బనానా తొక్కలే వేస్తున్నాను. అలాగే క్యారెట్ కానీ అలాంటివి తొక్కలు కూడా వేసుకోవచ్చు. బనానా పీల్ వేసిన తర్వాత ఈ పల్లీలు ఇంకా పుట్నాలు ఉన్నాయి, అలాగే వాల్నట్స్ కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. ఇవి వచ్చేసి మంచిగా పౌడర్ చేసేసుకోవాలి. ఇది ఏంటంటే లాంగ్ టర్మ్ ఫర్టిలైజేషన్ కొరకు అనమాట. ఎప్పుడైనా మనం ఫర్టిలైజేషన్ వేయలేకపోతే ఇలాంటి పని చేస్తూ ఉంటాయి అనమాట. ఇవి మంచిగా చక్కగా పౌడర్ చేసేసుకోవాలి. పౌడర్ చేసేసుకొని ఆ బనానా పీల్ పైన వేసేసుకోవాలన్నమాట. బనానా పీల్ అలాగే ఈ పప్పుల పొడి ఉంది కదా, చాలా బాగా పనిచేస్తుంది ప్లాంట్ కి. పౌడర్ దాని మీద వేసేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను అనమాట. బెల్లం ముక్క చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ని అట్రాక్ట్ చేస్తుంది, చాలా బిల్డప్ చేస్తుంది అనమాట. ఆ చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఉండటం వల్ల రూట్ ఫార్మేషన్ బాగా అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు ఈ సాయిల్ ఉంది కదా, ఈ సాయిల్ వచ్చేసి టోటల్ కంపోస్ట్ అనమాట. కిచెన్ వేస్ట్ కంపోస్టే అనమాట. ఈ కంపోస్ట్ లో మాత్రం మనము బోన్ మీల్ పౌడర్ వాడుతున్నాము. బోన్ మీల్ ఒక 2 స్పూన్స్ వాడుతున్నాను. అలాగే ఎప్సమ్ సాల్ట్ అనమాట. ఎప్సమ్ సాల్ట్ ఒక 2 స్పూన్స్ వాడుతున్నాను. ఈ 2 కలిపేసి పెట్టేస్తున్నాను. దీంతో ఫ్రూట్స్ చాలా స్వీట్ గా వస్తాయి, హెల్తీగా గ్రో అవుతాయి, పెస్ట్ రెసిస్టెంట్ ఉంటాయి అనమాట. ఏదైనా డిజీజ్ రెసిస్టెంట్ కూడా ఉంటాయి. ఈ మిశ్రమం వచ్చేసి ఈ సాయిల్ లో కలుపుతున్నాను. కంపోస్ట్ ఉంది కదా, ఈ సాయిల్ లో కలుపుతున్నాను. ఈ మిశ్రమం కూడా నేను ఒక 2 స్పూన్సే కలిపాను. ఇప్పుడు ఈ సాయిల్ బాగా కలిపేసుకోవాలన్నమాట, చక్కగా కలిపేసుకోవాలి. ఈ సాయిల్ ని పైన ఇలాగా ఫుల్ కవర్ చేసేసేయాలన్నమాట. ఇలా కవర్ చేయడం వల్ల లోపల ఏవైనా కూడా మనము పచ్చివి లేకపోతే ఇంకా షెల్స్ అలాంటివి వేసాం కదా, వేసినవి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటాయి. ఇది చాలా న్యూట్రిషియస్ సాయిల్. ఇలాగా సాయిల్ చేంజ్ చేసుకోవడం వల్ల ప్లాంట్స్ చాలా హెల్తీగా గ్రో అవుతాయి. అలాగే దీని తర్వాత మనము నార్మల్ గా వాటర్ వేయొచ్చు. అయితే పళ్ళ మొక్కలకి ఇలాగ ఒక చిన్న వాటర్ బాటిల్లో డ్రిప్ ఇరిగేషన్ లాగా వాడితే చాలా బాగా పనిచేస్తుంది. చిన్న వాటర్ బాటిల్స్ ఇలా తీసుకొని దాన్ని మూతకి చిన్న కన్నాలు చేయాలన్నమాట. ఇక్కడ ఒక 2 కన్నాలు చేశాను. ఈ బాటిల్లో ఏదైనా లిక్విడ్ వేసేయచ్చు. లైట్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంటే అది వేసుకోవచ్చు, లేదా నీళ్లు కూడా ఓన్లీ వాటర్ కూడా నింపేసి పెట్టేసేయచ్చు అనమాట. ఆ కన్నాల నుంచి చిన్న డ్రాప్స్, ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుంది. అయితే డే అంతా కూడా తేమగా ఉంటుంది. ఇలా చేస్తే పళ్ళ మొక్కల్లో చాలా మంచి ఫ్రూటింగ్ వస్తుంది. సో రెగ్యులర్ గా వాటర్ నార్మల్ గా వేసుకోవచ్చు, లేదా ఇలా బాటిల్లో పెట్టేసామంటే ఇంకా ఎండ వచ్చినా కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా చుక్క చుక్క నీళ్లు పడుతూ ఉంటుంది అనమాట. ఇలా ఆక్సిజన్ బబుల్స్ వస్తున్నాయి చూడండి బయటికి.
అయితే చుక్క చుక్క వాటర్ డ్రాప్స్ సాయిల్ లో పడుతున్నాయి. డే అంతా కూడా నీళ్ళు పడి సాయిల్ తేమగా ఉంటుంది. సో అలా చేస్తే హెల్దీగా వస్తాయి అన్నమాట. ఎక్కువగా చిన్న కుండీలకి ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ యూజ్ చేయడం వల్ల బాల్కనీ గార్డెన్ అయినా కూడా మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు, మంచి పళ్ళు వస్తాయి అన్నమాట. సడన్ గా బూస్ట్ వచ్చేసింది, చాలా బాగా ఫాస్ట్ గా గ్రో అయిపోయింది, మంచి ఫ్లవర్స్ వచ్చేసాయి. అలాగే ప్లాంట్ గ్రోత్ కూడా ఇన్స్టెంట్ గా ఫాస్ట్ డెవలప్ అయిపోయింది అనమాట. దానిమ్మ చెట్టుకు ఈ లీఫ్ కర్ల్ ఎక్కువ అయిపోయింది అనమాట. మొక్కల్లో ఎప్పుడైనా ఈ ఆకులు ఇలాగ స్టంటెడ్ గ్రోత్ రావటము, లేకపోతే ఇలాగ కర్లీ అయిపోవటము, చిగుళ్ళన్నీ ముడుచుకుపోవటము, తర్వాత ఆకులు చివర్లు ఇలాగ కాలిపోయినట్టుగా ఎండిపోయినట్టుగా పౌడరీగా అయిపోవడము, మొక్క మొదల్లో స్టార్టింగ్ నుంచి లీవ్స్ అన్ని బాగానే ఉంటాయి కానీ చిగుర్లు మాత్రమే ఇలాగా టర్న్ అయిపోయినట్టుగా కర్ల్ అయిపోయినట్టుగా, అలాగే పేల్గా ఉండటం, లైట్ కలర్లో ఉండటం, అలాగ ఉంటే ఏంటంటే ప్లాంట్స్లో కాల్షియం డెఫిషియన్సీ ఉన్నట్టు లెక్క. కాల్షియం డెఫిషియన్సీ ఉంటే ఏమవుతుందంటే ఈ ప్లాంట్స్ అసలు సరిగ్గా ప్రాపర్ క్వాలిటీ ఫ్రూట్ ప్రొడ్యూస్ చేయలేవు, సరి అయిన ఫ్లవర్స్ రావు, అలాగే చిగుళ్ళన్నీ ముడుచుకుపోతూ ఉంటాయి కదా, ఫ్లవర్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్రూట్స్ కూడా రావన్నమాట. ఇవన్నీ కారణాలు ఏంటంటే ప్రాపర్ టైంకి వాటర్ ఉండకపోవటము, లేదా వాటరింగ్ సరిగ్గా ఉండకపోవటము, అంటే తక్కువ ఉండటము, సాయిల్ నుంచి అబ్జార్ప్షన్ తక్కువైపోతుంది అనమాట కాల్షియము. అయితే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు చాలా రకరకాలుగా మనము దాన్ని లోటు తీర్చొచ్చు అనమాట. సింపుల్ అండ్ బెస్ట్ రెమెడీ ఏంటంటే సున్నము అనమాట. చాలా ఈజీగా మనకు ఒక 5 రూపాయల్లో ఈ డబ్బా దొరికిపోతుంది. ఈ సున్నము మనం పాట్స్లో పౌడర్ రూపంగా వేసుకోవచ్చు, లేదా అంటే లిక్విడ్ రూపంగా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పౌడర్ రూపంగా వేసుకోవాలని అనుకుంటే ఇప్పుడు ఈ ఒక 9 ఇంచెస్ పాట్ ఉంది అని అంటే దానికి ఒక చిన్న స్పూను లేకపోతే 1/4 స్పూను అలా సాయిల్లో మిక్స్ చేసి లేకపోతే వేరే ఫర్టిలైజర్స్లో మిక్స్ చేసేసి అది వేసేసేయచ్చు పౌడర్. అలా వేసుకొని వాటర్ వేసేయచ్చు. లేదా లిక్విడ్ రూపంగా వేసుకోవాలనంటే ఇప్పుడు ఈ వాటర్ ఉంది, ఈ వాటర్ ఏంటంటే పనస గింజలు ఉడకబెట్టిన వాటర్ అనమాట. ఈ వాటర్ ఈ కలర్లో అయ్యింది. ఇది దాదాపు ఒక 1/2 లీటర్ అలా వాటర్ ఉంది. సున్నం ఉంది కదా, ఈ సున్నము ఒక 1/2 స్పూన్ అలా వేస్తున్నాను. 1/2 స్పూన్ వేసేసి కంప్లీట్గా కలిపేసేయాలి, మంచిగా కలిపేసేయాలి. ఈ వాటర్ ఉంది కదా దీంట్లో వేసేస్తాం అనమాట. ఇది వేసేస్తే ఇది మంచిగా గ్రో అయిపోతుంది. జస్ట్ వారానికి ఒకసారి మాత్రమే వేసుకోవాలి. అయితే ఈ ఫర్టిలైజర్ వేసాక 2-3 డేస్కి ఆకులు చూడండి ఎంత మంచిగా వచ్చాయో, కొత్త చిగుళ్ళు మంచిగా వచ్చాయి అనమాట. కొత్త లీవ్స్ నీట్గా స్మూత్గా వచ్చాయి, ఆ కర్లీ లీఫ్ కానీ ఆకుముడత లేకుండా వచ్చాయి. ఫస్ట్ ఏమో ఆకులు బాగా పెద్దగా వచ్చాయి, తర్వాత కాల్షియం డెఫిషియన్సీ ఉన్న ఆకులేమో ఇలాగ ముడుచుకుపోయినట్టుగా రౌండ్గా కర్లీగా అయిపోయాయి. తర్వాత మనం ఫర్టిలైజర్ వేసాం కదా, వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 2-3 లీవ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి కొత్త లీవ్స్ అనమాట. కొత్త లీవ్స్ ఇంత బాగా వచ్చాయి. ఇప్పుడు డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది అనమాట.